వరంగల్ పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు బయలుదేరిన హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. హరీష్ రావు అరెస్టు సమయంలో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన వాగ్వాదం, తోపులాట ఉద్రిక్తతలకు దారితీసింది. అంతకుముందు హనుమకొండ కలెక్టరేట్ వద్ద టీఎన్జీఓల ధర్నాలో పాల్గొన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, వాళ్ళ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలన్నారు. అయితే టీఎన్జీఓల ధర్నా తర్వాత పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు బయలుదేరారు హరీష్ రావు. దీంతో హరీష్ రావు అదుపులోకి తీసుకుని హరీష్ రావును సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. వరంగల్ పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు బయలుదేరారు హరీష్ రావు గారిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ప్రస్తుతం హరీష్ రావును అరెస్ట్ చేశారు, ఎక్కడికి తరలించారు? దేవి, వరంగల్ హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గర కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకునే ప్రస్తుతం మనం చూస్తున్నాం. వీళ్ళకి ఇక్కడ జరుగుతున్నటువంటి హరీష్ రావు అరెస్ట్ నిరసనగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా సుబేదారి పోలీస్ స్టేషన్ ముందర నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బేషరతుగా హరీష్ రావును విడుదల చేయాలంటూ హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, అలాగే దయాకర్ రావు, మిగిలినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే వినయ్ భాస్కర్ వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ సుబేదారి పోలీస్ స్టేషన్ ముందట నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హరీష్ రావు విద్యార్థులకు సంఘీభావం తెలిపే ప్రయత్నంలో భాగంగా వెళ్తున్నారు. జీవో 97 ప్రకారం జరుగుతున్నటువంటి జీవో 97లో పాలిటెక్నిక్ విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి సంఘీభావం తెలిపేలాగా హరీష్ రావు వాళ్ళ దగ్గరికి వెళ్తున్న క్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి పెళ్లిలో పాల్గొని వెళ్లాల్సినటువంటి నేపథ్యం కల్పించింది. అక్కడ నుంచి ఇక్కడ హన్మకొండ పోలీస్ స్టేషన్, హన్మకొండ కలెక్టరేట్ దగ్గర నిర్వహించినటువంటి ఉద్యోగుల టీఎన్జీఓ ఉద్యోగులకు వాళ్ళకి సంఘీభావం తెలిపారు. ఆ తర్వాత అక్కడ నుంచి పాలిటెక్నిక్ కళాశాల దగ్గరికి వెళ్తున్న నేపథ్యంలో హరీష్ రావుతో పాటుగా మిగిలినటువంటి నేతల్ని ఇక్కడికి తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం సమాచారం తెలుసుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడున్న బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ హరీష్ రావు అక్రమ అరెస్ట్ నిరసన వ్యక్తం చేస్తూ వాళ్ళందరూ ఇక్కడ సుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముందే కూర్చుండి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హరీష్ రావు అరెస్ట్ గల కారణాలు చెప్పాలి, ఎందుకు అరెస్ట్ చేశారు, సంఘీభావం తెలపడానికి వెళ్తుంటే ఎందుకు అదుపులోకి తీసుకున్నారు, అది ముందు షెడ్యూల్ ప్రకారం ధర్నాలో సంఘీభావం తెలపడం కోసం అనుమతి కూడా కోరినటువంటి నేపథ్యంలో అనుమతి లేకుండా మొదట ఇంటి దగ్గర అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పెళ్లిళ్ళకి వెళ్తూ ఆ పార్టీ కార్యాలయం కన్నా వెళ్ళడానికి అనుమతించాలని మేము కోరుతున్నాము. ధర్నాకు వెళ్ళొద్దు అని చెప్తే ధర్నాకు వెళ్ళాం, కానీ కనీసం పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలందరూ మాట్లాడుకునేలాగా అవకాశం కల్పించాలంటూ వాళ్ళు చర్చించడం జరిగింది. కానీ పోలీసులు కొంత మళ్ళీ స్టూడెంట్స్ దగ్గర పోవడం వల్ల కొంత పరిస్థితులు చేయి దాటిపోతాయని హరీష్ రావును అదుపులోకి తీసుకున్నారు. హరీష్ రావు అరెస్ట్ నిరసన వ్యక్తం చేస్తూ వాళ్ళందరూ కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్ ముందట నిరసన వ్యక్తం చేస్తున్నారు. హరీష్ రావు కూడా కొద్దిసేపట్లో బయటకు వచ్చి దానికి సంబంధించి మాట్లాడతాను, వివరణ ఇస్తాను, పూర్తి చెప్తాను అని చెప్తున్నారు. పోలీసులు ఎవరు మీడియాని లోపలికి అనుమతించడం లేదు, కేవలం బయటికి విడుదల చేసిన తర్వాతనే రావాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. మేము పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్తాం, విద్యార్థుల దగ్గరికి వెళ్ళామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏసీపీతో పాటు ఉన్నతాధికారులతో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా చర్చిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేసి చర్చించే ప్రయత్నం చేస్తున్నారు. హరీష్ రావును బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ మంత్రి అలాగే దయాకర్ రావుతో పాటు సత్యవతి రాథోడ్ కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మీడియాతో బ్రీఫ్ చేయడం కోసం హరీష్ రావు బయటికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. హరీష్ రావు కూడా మీడియాతో మాట్లాడాల్సిన అవసరం ఉంది, మీడియాకి మమ్మల్ని అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తానంటూ కూడా హరీష్ రావు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంటే ఇక్కడికి బయటికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఏసీపీకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మాకు అనుమతించండి, మేము ఇక్కడికి వాళ్ళకి సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి విషయాన్ని మీడియా ద్వారా సమాచారం ఇవ్వడం కోసం అవకాశం ఇవ్వాలంటూ సూచన చేస్తున్నటువంటి నేపథ్యంలో హరీష్ రావును బయటికి రాకుండా అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. ఆ హరీష్ రావును బయటికి రాకుండా అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నిరసన వ్యక్తం చేసి ఇది ఫాసిస్టు ప్రభుత్వం అని చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం జరిగినటువంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, కొంత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కొంత టెన్షన్ వాతావరణం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దేవి, కొంత హరీష్ రావు బయటికి వస్తే మాట్లాడడానికి అవకాశం ఉంది, కానీ హరీష్ రావును బయటికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. దేవి, ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం ఏమైనా అదుపులోకి వచ్చిందా?
ప్రస్తుతం వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులు అంటే తనని అరెస్ట్ చేసి తీసుకొచ్చే టైంలో వెహికల్లోకి ఎక్కకుండా కారులో కాలినడకన వచ్చారు. కొంత తోపులాట జరిగింది, కొంత ఆయాసానికి లోనయ్యడం జరిగింది. కలెక్టరేట్ నుంచి సుబేదారి పోలీస్ స్టేషన్ వరకు సుమారుగా 200 మీటర్ల దూరం ఉంటుంది. అందులో తోపులాట జరిగే క్రమంలో కొంత అందరూ ఆయన బయట రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన సందర్భంలో కొంత ఆయన ఆయాసానికి లోనవడం జరిగింది. కొద్దిసేపు రెస్ట్ చేసుకున్న తర్వాత ఆయన కొంత రిలాక్స్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత నిరసన ఒకే దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మిగిలినటువంటి ఉద్రిక్త పరిస్థితులు అయితే లేవు కానీ నిరసన వ్యక్తం చేస్తున్నారు. హరీష్ రావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా నినాదాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నారు, పోలీసులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇలా అందరినీ అదుపులోకి చేసినటువంటి కంట్రోల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు అయితే లేవు కానీ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. దేవి. ఆల్ రైట్ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. Hey,